హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. ఈరోజు మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం అనమాట. సెకండ్ శ్రావణ శుక్రవారం చేస్తారు కదా, సో చేస్తున్నాము ఈరోజు సెకండ్ శ్రావణ శుక్రవారం అని. ఈరోజు కుదరకపోతే లాస్ట్ ఫ్రైడే ఉంటుంది కదా, అప్పుడైనా చేసుకోవచ్చు అంట మమ్మీ చెప్పింది. సో మాకు ఈరోజు లైక్ ముగ్గురికి కుదురుతుంది, నాకు మమ్మీకి మా చెల్లికి అని చెప్పేసి ఈరోజు అయితే చేస్తున్నాము. సో నేను డెకరేషన్ వీడియో కానీ అవన్నీ ఆల్రెడీ షార్ట్స్ చేశాను, అవి అప్లోడ్ చేస్తాను. బట్ ఈరోజు మేము మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, లైక్ ఎలా చేస్తున్నాము పూజ అని, ఇంకా మేము ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేస్తాము, ఎవరెవరు వస్తున్నారు మా ఇంటికి వాయనం తీసుకోవడానికి, లైక్ అండ్ మేము ఎవరెవరి ఇంటికి వెళ్తున్నాం, లైక్ అన్నీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ అన్నీ చూపిద్దాం అనుకుంటున్నా మీకు. ఫస్ట్ అయితే నేను మామిడాకులతోటి లైక్ పైన పెట్టడానికి అని చెప్పేసి ఒకటి చేశాను, అది కూడా వీడియో తీసిన. బట్ ఓకే, బాగానే వచ్చింది అది కూడా. అంటే ఎట్లా చెప్పనే ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట, అది బాగానే వచ్చింది. సో అది కూడా మీకు చూపించిన లాంగ్ వీడియోలోనే చూపించిన అనమాట అది కూడా. అండ్ ఒక్కసారి నేను ఏమేమి డెకరేషన్ వచ్చేసి మళ్ళీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మ్యాంగో లీఫ్ని తీసుకొని 2 సైడ్స్ లాగా కట్ చేసుకొని మిడ్ రిబ్ ఉంటుంది కదా, దాని నుంచి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలంట. ఫోల్డ్ చేసేసుకొని స్టాప్లు అయినా వేసుకోవచ్చు, థ్రెడ్ తోటైనా కట్టుకోవచ్చు. నేనైతే ఫ్లవర్ పెట్టేసి స్టాపిల్ చేసేసిన అనమాట, బికాజ్ ఊసిపోకుండా ఉంటుంది. అదే థ్రెడ్ తోటైతే ఊసిపోతుంది అని చెప్పేసి నేనైతే స్టాపిల్ చేసేసి. యాక్చువల్లీ నేను శంకుపులు పెడదాం అనుకున్నా, కాకపోతే మమ్మీ ఏం చెప్పిందంటే శంకుపులు పెడితే వాడిపోతుంది అని చెప్పింది, అంతే లుక్ రాదని చెప్పింది. కాబట్టి నేను ఏం చేసిన రోజ్ అనుకున్నా. రోజ్ అయితే మళ్ళీ పెటల్స్ చూసిపోతాయి కదా, వద్దు అన్నది. అబ్బా ఏందిరా బాబు అనుకొని అక్కడికి చామంతి పూలు పెట్టేసా అనమాట. చాలా బాగుండే, మంచి వాడిపోకుండా మంచిగా ఉన్నాయి అనమాట. ఇవైతే శంకు పూలవి 2 చేసిన, ఇంకా చామంతి పూలవి 4 చేసిన అనమాట. జాస్మిన్ వేస్ ఉంది కదా, నేను ఆల్రెడీ దీన్ని నైట్ డెకరేట్ చేసుకున్నాను. ఒక సైడే పెట్టుకున్నా ఫ్లవర్స్, ఎందుకంటే ఇంకొక సైడ్ ఎలాగో కనిపించదని చెప్పేసి. సో ఇవి చామంతి బంతిపూలతో చేసేసి మధ్యలో రోజ్ ఫ్లవర్స్ పెట్టేసిన అనమాట, బికాస్ కొంచెం లుక్ బాగుంటుందని. ఇక్కడ కూడా కొన్ని బంతిపూలు పెట్టేసి రోజ్ ఫ్లవర్స్ పెట్టేసాను. తర్వాత దీంట్లో ఇది నైట్ ఏం పెట్టలేదు, ఇప్పుడు ఫ్రెష్గా పెడుతున్నాం అనమాట. ఫస్ట్ దీంట్లో వాటర్ ఫిల్ చేసిన, కొంచెం హాఫ్ ఇయర్కి ఫిల్ చేసేసి మామిడాకులు ఉంటాయి కదా ఇప్పుడు ఎట్లాగ ఉంటాయి కాబట్టి ఇక మామిడాకులతో ఏదైనా డెకరేట్ చేద్దాం అనుకొని ఇలా ఐడియా లైక్ ఇలా చేసుకుంటున్నాను అనమాట. సో మంచిగా మామిడాకులు అన్నీ నీట్గా పెట్టేసుకున్నాక నేను ఏం చేస్తున్నాను, రోజ్ ఫ్లవర్స్ ఇంకా దగ్గర 2 శంకుపూలు ఉన్నాయి, మొత్తం దండాన్ని వేసినారు కాబట్టి నా కోసం 2 పువ్వులు ఉంచిర్రు ఇవి. సో ఆ పువ్వులు ఇంకా ఈ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో రోజ్ ఫ్లవర్స్ డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట. 5 ఫ్లవర్స్ పెట్టుకుంటున్నా. 5 ఫ్లవర్స్ పెట్టుకొని ఈ శంకుపూలు ఏం చేస్తా అంటే పైన ఇక్కడ ఒక సైడ్ పెడుతున్నా, బికాస్ ఆయన 2 ఉంచారు వాళ్ళు మమ్మీ వాళ్ళు, బికాజ్ వాళ్ళకి కావాలి కదా దండ కోసం అని చెప్పేసి. ఇట్స్ ఓకే, ఉన్న ఫ్లవర్స్ తోటి ఇలా డెకరేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇట్లా అమ్మవారి ముందు పెట్టాలి, బాగుంది కదా. నెక్స్ట్ ఇంకా అన్ని తాగుతాం అని చూపిస్తాం. మమ్మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంది, మొత్తం కలుషం అవన్నీ పెట్టాలి కదా, సో అందుకు. సో నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నా, దీపాలకి ఒత్తులు పెడుతున్నా, ఇంకా ఆయిల్ వేస్తున్నా, అది నా డ్యూటీ అనమాట. ఇక మమ్మీకి కొంచెం హెల్ప్ చేస్తున్నా, లైక్ నేను అక్షంతలు కలిపినా అనమాట, బికాజ్ మమ్మీ చెప్పింది అక్షంతలు అయిపోయినాయి మళ్ళీ కావాలి కదా, కలిపేసయ్యు ఆశీర్వాదం ఇయడానికి లైక్ వాయనం ఇచ్చేటప్పటికి సపరేట్ ఉండాలి, ఇంకా అమ్మవారికి సపరేట్ ఉండాలి అని చెప్పేసరికి ఇంకా ఎక్కువనే కలిపి సపరేట్ చేసిన అనమాట నేను. మమ్మీ ఏమో కంకణాలు తయారు చేస్తుంది, బికాస్ కట్టాలి కదా. ఫస్ట్ అమ్మవారికే కడతా అన్నది మమ్మీ. నాకు గట్టు మమ్మీ అంటే నువ్వేమైనా అమ్మవారు నీకు కట్టడానికి అన్నది. నేను అమ్మవారిని అంటే సరేలే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అమ్మవారికి కంకణం తయారు చేసి కట్టేసింది. అమ్మవారి ఫోటోకి కంకణం కట్టినాక మమ్మీ ఇంకా అమ్మవారి ఫోటోకి పూలదండ వేసేసింది. తర్వాత కలసం ఉంటుంది కదా, కలసంకి కూడా బొట్లు పెడుతుంది అనమాట. బొట్టు పెట్టి తమలపాకులు అన్నీ పెట్టింది, బికాజ్ దాని మీద కొబ్బరికాయ పెడతారు కాబట్టి కంకణం కూడా కడుతుంది అనమాట. యాక్చువల్లీ మేము అమ్మవారిని తయారు చేసినాము, బట్ దానికి పూజ చేయము, బికాజ్ మేము ఓన్లీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచో మాత్రం అమ్మవారిని రెడీ చేస్తున్నాం. బట్ ఎప్పుడైనా మేము ఫోటోకే పూజ చేస్తాం కాబట్టి ఫోటోకే పూజ చేస్తాం, కాకపోతే అమ్మవారిని మాత్రం అలా రెడీ చేసి పెట్టుకుంటాం అనమాట. ఇది నేనే కలసం మీద క్లాత్ పెడతారు కదా, సో దానికి నేనే డ్రా చేసిన అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. మమ్మీ అది కొంచెం నోట్స్ కొంచెం తప్పు వచ్చిందంటే సరే ఏదో ఒక నాకు వచ్చినట్టు చేసిన అని చెప్పిన. ఇక నేనేమో అవన్నీ ఎలిఫాన్స్ కానీ దీపాలు అన్నీ పెట్టేస్తున్నా అనమాట. మమ్మీ చెప్పింది హెల్ప్ ఏవా అని, నేను చేస్తున్నా కదా మమ్మీ అన్న. సో ఇలా అన్నీ చేసుకుంటున్నాం అనమాట. మాకు అయినంత వరకు మేమైతే మంచిగా చేసుకున్నాము.
మేము ఎవ్రీ టైమ్ ప్రసాదాలు వచ్చేసి చిన్న ప్లేట్స్లలో పెట్టేవాళ్ళం. బట్ ఈసారి అయితే తమలపాకులో పెట్టినాం అనమాట. మమ్మీ ఎందుకు ఊకే ఒకటే దాంట్లో ఎందుకు ఈసారి తమలపాకులో పెడదామన్నది. ఇంకా అమ్మవారి కోసం అని తాంబూలం ప్రిపేర్ చేసామన్నమాట. ఇంకా మమ్మీ నాకైతే కంకణం కడుతుంది. నాకు కంకణం కట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఆ రోజు మొత్తం, ఎందుకో బాగా నచ్చుతుంది నాకు. ఇక నేను మమ్మీకి కట్టిన, మమ్మీ నాకు కట్టేసింది. ఇంకా మా చెల్లికి కూడా కట్టినాం అనమాట మేమే. బికాస్ దాన్ని కట్టుకుని ఇంక రాదు కదా, సో మమ్మీ కట్టేసింది మా చెల్లికి కూడా. ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యా పఠేన్నరః न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपे गणपतिस्तोत्रं षड्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नास्त्र संशयः अष्टाभ्यो ब्रह्मणेभ्यश्च लिखित्वा यो समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः पूर्वं शम्भुना समगर्भितः सदैव पार्वतीपुत्रः ऋणनाशं करोतु मे हिरण्यकश्यपस्वादीनां वदाते विष्णुनार्चितः सदैव पार्वतीपुत्रः ऋणनाशं करोतु मे महिषस्य वदे देव्य गणनाथः प्रपूजितः सदैव पार्वतीपुत्रः ऋणनाशं करोतु मे तारकस्य वदत्पूर्वं कुमारेण प्रपूजितः सदैव पार्वतीपुत्रः ऋणनाशं करोतु मे भास्करेण गणेशो हि पूजितच्च विशुद्धये सदैव पार्वतीपुत्रः ऋणनाशं करोतु मे शशिनाकान्तिवृद्धार्थं पूजितो गणनायकः सदैव पार्वतीपुत्रः ऋणनाशं करोतु मे पालनाय च तपसां विश्वामित्रेण पूजितः सदैव नमः ॐ सर्वभूतकराय नमः ॐ श्रद्धाय नमः ॐ विभूतये नमः ॐ सुरभये नमः ॐ परमात्मिकाय नमः ॐ पद्माय नमः ॐ सुषवे नमः ॐ स्वादाय नमः ॐ सुधाय नमः ॐ सुधाय नमः ॐ धान्याय नमः ॐ कामाक्षय नमः ॐ क्रोधसंभवाय नमः ॐ अनुग्रहप्रदाय नमः ॐ अमृताय नमः ॐ लोकविनाशनाय नमः ॐ धर्मनिलयाय नमः ॐ करुणाय नमः ॐ लोकमात्रय नमः ॐ पद्मप्रियाय नमः ॐ पद्महस्ताय नमः ॐ शान्ताय नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ प्रसन्नाक्षय नमः ॐ नारायण समाश्रिताय పడినవి రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నము పద్మరాగ శిలాదర్శ పరిభావి కబోలగు నవ బింద్రుమ బింబశ్రీ లకారీరచరచద
శుద్ధ విద్యాంకురాకాశ ద్విజ పంక్తిద్వయోజ్వల కర్పూర వీటి దామోద సమాకర్షతి నిరంతర నిజ సల్లాప మాధుర్య వినిర్వృత్తిక కచ్చపి మందస్మిత నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాదేంద్రీశ్వర నిరాగారాగ బదలి నిర్మదామదనాశిని నిశ్చింత నిరంకార నిర్మోహామోహనాశిని నిర్మమామతాహంత్రి నిష్పాపాపాపనాశిని. పూజ అంతా కరెక్ట్గా మంచిగా అవుతున్నప్పుడు టైంకి కరెంటు పోయింది. ఏం చేయాలి? ఛార్జింగ్ లైట్ ఉండే బట్టి మేనేజ్ చేసుకోగలిగినాం అన్నమాట. హారతి ఇస్తున్నారు ఇక ఛార్జింగ్ లైట్ ఉండే. ఇంకా మేము ఇంకా పూజ అంతా అయిపోయింది కాబట్టి ఇక వచ్చిన ఆంటీ వాళ్ళకి అందరికీ వాయనాలు ఇస్తున్నాం అన్నమాట. ఇంకా ప్రసాదం కూడా చేసింది కదా మమ్మీ అని చెప్పేసి ప్రసాదం కూడా పెట్టించినాము. ఏమేమి చేసింది మమ్మీ అంటే ఆలూ కర్రీ, వడ, సాంబార్, పోలేలు, వైట్ రైస్, పులిహోర, ఇంకేమేమో నూనె పోలేలు, పెరుగన్నం, పరమాన్నం, ఇంకా బూరెలు, ఇంకేమేమో చేసిందనమాట. ఇది వచ్చేసి కీర్తన ఆంటీ వాళ్ళ ఇంట్లో. ఇంకా మా ఇంట్లో అయిపోయాక మేమైతే కీర్తన ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళామన్నమాట. కీర్తన ఆంటీ వాళ్ళ కూడా అలంకరణ చాలా బాగుంది, మాది కూడా అలంకరణ బాగుంది. కీర్తన ఆంటీ వాళ్ళు మాది సేమ్ అన్నమాట కొంచెం, బట్ బ్యాక్డ్రాప్ ఒకటి డిఫరెంట్, పూజా విధానం కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనుకో. బట్ అదనమాట. మా ఇంట్లో కరెంటు పోయింది కదా ఇక హారతి ఇచ్చేటప్పుడు అని చెప్పేసి ఇక ఆంటీ వాళ్ళ దగ్గర హారతి ఇచ్చేటప్పుడు అయితే నేను వీడియో తీస్తాను అనమాట. లైక్ తీయమని చెప్పిన మా చెల్లికి, సో తీసింది. అక్కడ అమ్మమ్మ కూర్చుంది అనమాట. ఆంటీ వాళ్ళ దగ్గర కూడా హారతి ఇచ్చేసి కొన్ని శ్లోకాలు అవన్నీ చదివేసి ఇక ఆంటీ కూడా వాయనం ఇచ్చింది. బట్ నేనైతే అది వీడియో తీయలేదు. ఇంకా వేరే ఆంటీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళినాము మేము వాయనంకి, కాకపోతే అక్కడ కూడా వీడియో తీయలేదు బికాస్ వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుందో లేదో తెలీదు కాబట్టి. బట్ మా పూజ అయితే మంచిగా అయిందనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.